జరిగించుకుంటున్నటువంటి ప్రతి పేరు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను ప్రభా విజయ్ విషయంలో ప్రభా ఆ కుటుంబ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దవాలలో సంతతిగా విరవబోతున్నటువంటి ఫలాన్ని బట్టి మీకు వందనాలు. తల్లి బిడ్డలు క్షేమకరంగా ఉండడానికి, చక్కని డెలివరీ అవడానికి, తన కుటుంబం అంతా క్షేమాభివృద్ధి పరచబడడానికి ప్రభు చూపించండి. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా ఎమానియల్ విషయంలోనూ అలాగే ప్రభా పిల్లలందరి విషయంలోనూ ప్రార్థిస్తున్నాను. నూతనంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా నాయన పిల్లలందరినీ దైవికమైనటువంటి జ్ఞానాత్మతో, వివేకాత్మతో, పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి. సుగుణాను, సగేలను ప్రభా అలాగే ప్రభా దివ్యను, ప్రసాదను అలాగే నాయన బిడ్డలైనటువంటి వారు ప్రభా వారందరినీ ప్రభా దర్శించండి, చూపించండి, మేలు చేయండి. అనేకలు కూడా దర్శించిన స్తోత్రాలు. మీ సరలో ప్రభా సమాధానకరంగా బిడ్డల యొక్క భవిష్యత్తు ఉండడానికి చూపించండి. అలాగే ప్రభా మా సహోదరి చెల్లిని బట్టి వందనాలు తండ్రి. తనకిచ్చినటువంటి సహోదరి చెల్లి విషయంలో గడిచినటువంటి దినాల నుంచి ప్రార్థించాం తండ్రి. ప్రార్థించిన రీతిగా నాయన నువ్వు ప్రభా ఘనమైనటువంటి కార్యాలు జరిగించావు ప్రభా. తన జతపరచబడినటువంటి దంపతులు ప్రభా ఎల్లప్పుడూ నీటి వారు నాటబడినదై ఆకవాడుక తన కాలం అంతా ఫలమించి చుట్టవలే ఫలించి అభివృద్ధి పరచబడుతున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం నడిపించండి, ప్రభు చూపించండి, మేలు చేయండి తండ్రి. మీకు వందనాలు. మా సహోదరి షాని గారు ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్ కొరకు ఎన్నో దినాలు ప్రార్థించిన రీతిగా ఎగ్జామ్ కూడా రాశారు ప్రభా. ఏదయా కనికలు మీకు ఆపద భద్రత విదాసంపై సమృద్ధిగా ఉంచి తమ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి కృప చూపించండి. తన కుటుంబాన్ని కట్టుకున్నట్లు ప్రభా పరిపూర్ణంగా గొప్ప సాధనగా వాడబట్టడానికి కృప చూపించండి, మేలు చేయండి ఆయన. ఈ సందర్భంలో తల్లి దవా మీద ఆశ్రాలు ప్రభా అడిగిన ప్రతి ఈవులను ప్రభా మీరు అనుగ్రహించి మేలు చేయండి తండ్రి. బలవంతుడు దేవుడు తండ్రి మీకు వందనాలు. ఘనమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిచ్చిన దేవుడు నాయన. మీ పాదాల చెంతకు వచ్చి అడుగుతున్న ప్రతి ఈవులను అనుగ్రహిస్తున్న దేవుడు. ఇంకా నువ్వు రానున్న దినాల్లో మీరు చేయబోతున్న ప్రతి మేలు పొందుకోవడానికి నన్ను విశ్వాసం అంతు స్థిరులుగా వచ్చి మేలు చేయాలి. ఇదిగో ప్రభా ముందున్నటువంటి వాక్య పట్టణంలో వాక్య సందేశంలోకి ప్రభా వెళ్చుకుంటుగా తండ్రి మీరే సహాయం చేయండి. వాక్యము ప్రభా మాతో విరుగుగా మాట్లాడాలన్నా వాక్య జ్ఞానంతో మాట్లాడి నాన్న వాక్యంలో ఉన్నటువంటి మర్మమైన సంగతులు ఎరగడానికి మా కన్నులు తరచి మీరే మహిమ తెచ్చుకున్నాం. మమ్మల్ని మీరు భద్రపరచుకున్నాం. యేసుక్రీస్తు సర్వశక్తి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గడిచినటువంటి దినాల్లో మనం ఆత్మీయ జీవితం కోసం మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఆ సేమ్ టైంలో మన స్థితి మనం ప్రత్యక్షతలోకి వెళ్ళాలి అని చెప్తూ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలోకి వెళ్ళాలని చెప్తూ మాట్లాడుకుంటున్నాం. ఇలాగా ఈ దినాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు పరిశుద్ధులుగానే దేవుడు పిలుస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలుచున్నాడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలోనూ ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయింది. హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని పరిశుద్ధమైనటువంటి సంఘంగా పిలుస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈరోజు దినాన నీవు నేను మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అదేవిధంగా ఎఫెసీయులకు గ్రంథకర్త రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి.
మొదటి అధ్యాయం 2వ వచనం నుండి కలుగుగాక. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఎపిసి సంఘానికి రాస్తున్నటువంటి పౌలు గారి మాటలు ఇవి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై, దేవుని యొక్క కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కుమారులుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. హల్లెలూయా. మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడనే మాట మనం పౌలు గారి ద్వారా సంఘానికి చెప్తున్నారు. ఈరోజు ఎపిసి సంఘమే కాదు, కొరింథీ సంఘమే కాదు, ఇంకా మిగతా ఉన్నటువంటి సంఘాలు మాత్రమే కాదు, కానీ ఏదైనా సంఘమంతి సార్వత్రిక సంఘమైనటువంటి సంఘమంతి కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఈ పరిశుద్ధతను కాపాడుకున్నట్లో కొన్ని సందర్భాల్లో మనుషులు సాకులు చెప్తుంటారు. మన భక్తిని కాపాడుకున్నట్లు, మన యథార్థతను కాపాడుకున్నట్లు, ఈ పరిశుద్ధతను కాపాడుకున్నట్లు, క్యారెక్టర్ను కాపాడుకున్నట్లు సాకులు చెప్తుంటారు. ఈ సాకులు సరైనటువంటివి కాదు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారికి ఈ సాకులు సరైనవి కాదు. ఎందుకంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలచబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధతలోనికి సంపూర్ణంగా మార్చబడతాం. కానీ ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ఏంటి ఇలా చేసావు అంటే నేను కాదు, ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరారోపణ చేస్తాం. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా రాలేదంటే నేను కాదు, ఎందుకు ఇలా చేసావు అంటే నేను కాదు, ఎందుకు ఇలా చేశారు అంటే నా వల్ల అయితే లేదు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం నేరారోపణ చేస్తాం. కానీ మనం ఒప్పుకోం. ఆదమా ఎందుకు ఇలా చేసావు అని దేవుడు అడిగితే, ప్రభా నేను చేయలేదు, అలాగా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే చేసింది అలా అంటాడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. పదకొండవ వచనం. అందుకే ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తిట్టివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్షఫలములు కొన్ని నాకు ఇక నేను తిట్టినను. హల్లెలూయా. దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు మొదట. కానీ ఇప్పుడు నేను దిగంబరిని దేవుడు వెతుకుతున్నప్పుడు దిగంబరిగా ఉన్నాను ప్రభా అంటే, నేను దిగంబరిగా ఉన్నావని చెప్పిన వాడు నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిన్నావా అంటే, ప్రభా అలా కాదు, నేను కాదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్లనే, ఈ స్త్రీయే నాకు తెచ్చిచ్చింది, తిన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే తన తప్పును ఏం చేస్తున్నాడంటే అవ్వ మీద పెడుతున్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో భార్య భర్తలు గొడవ అయితే భార్య చెప్తుంది, తొందరగా ఈదులకు వస్తుంది కాబట్టి బయటకు వచ్చి వెంటనే నా భర్త ఎలా అంటాడో మీకు తెలుసా, నా భర్త ఎలా అంటాడో తెలుసా అని చెప్పేసి ఈదులకు వచ్చి భర్త మీద అన్నీ చెప్తారు. తర్వాత తన కన్నారింటికి అని చెప్తుంది, తన బంధువులకి చెప్తుంది, స్నేహితులకి చెప్తారు. భర్త త్వరగా రాడు బయటికి. హల్లెలూయా. ఆడొస్తే ఎలా ఉంటాడంటే మనోడు ఇంకా చాలా, అంటే ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు అయితే మనోడు బయటకు వస్తే ఇంకొక ఎత్తు అట. హల్లెలూయా. ఒక స్త్రీ రక్షించబడితే కొంతవరకు ఫలం చూడగలుగుతామట. ఒక మగవాడు రక్షించబడితే రెండంతల ఫలం చూడగలుగుతామట. మగవాడు త్వరగా నమ్మడు, అలాగనే మగవాడు చాడీలు త్వరగా చెప్పడంటే
మరి ఎక్కువ చెప్తాడట. హల్లెలూయా. అంటే ఫలించడంలోనూ మగవాడు ఎక్కువగా ఫలించగలడు. ఒకవేళ చెప్పాలనుకున్నా ఒకవేళ అధికారులకి, న్యాయాధిపతులకి, కోర్టుకి, జైలుకి కావాల్సినటువంటి సాక్ష్యాలతో సహా చెప్పగలరు. హల్లెలూయా. అయితే ఇలాగా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం అనేది మనుషులకు ఉంటుంది. అంటే ఆదామును అడిగితే అవ్వ మీద సాకులు చెప్తున్నాడు. ప్రభువా నేను కాదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే అవ్వ నాకు ఈ పండ్లు తెచ్చిచ్చింది, దాన్ని తిన్నాను, కొన్ని నాకు ఈగా నేను తింటున్నా నేను. అప్పుడు దేవుడు అని స్త్రీలో చెప్తాడు. అంటే అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నానంటే సాకులు చెప్పేటువంటి పరిస్థితి. మనుషుల మీద మనుషులు చెప్పుకుంటారు. అమ్మా ఆదివారం ఎందుకు రాలేదంటే ఏం చెప్తారమ్మా, బోర్డు అని చెప్తారు. తల్ల ఎన్ని మెట్లు ఉన్నాయో అని చెప్పేస్తాను. అమ్మా శుక్రవారం ఎందుకు ప్రార్థనకు రాలేదంటే చాలా ఉన్నాయి. అమ్మా బుధవారం ఎందుకు రాలేదమ్మా అంటే చాలా ఉన్నాయి. అమ్మా బైబిల్ చదివరా అంటే చాలా ఉన్నాయి చెప్పేస్తాను. ఖాళీ లేదండి. హల్లెలూయా. యేసు రక్తమేసాయి. ఖాళీ లేదండి. బైబిల్ ఏం చదువుతాను. అమ్మా ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి, 3 పూటలు చేస్తున్నామండి. ఎప్పుడు? ఉదయం తింటానా, ఉదయం లేచి బ్రష్ చేసుకుని అంతే తింటానా, అప్పుడు కళ్ళు మూసుకుంటానా, ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేస్తానండి. మధ్యాహ్నం మళ్ళీ 2వ సార్లు మధ్యాహ్నం భోజనం వెంటనే కళ్ళు మూసేసుకొని ప్రభా నీకు నా కాత్రం నీకు స్తోత్రం అనుకుని తింటానండి. అది ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గారు బొమ్మను ప్రార్థన చేసినట్టే నేను కూడా దానిలో అంత గొప్పోడిని అని చెప్పుకుంటాను. హల్లెలూయా. ఏమైనా అడిగితే నేను చేశాను అంటాం. ఏమా ఏరా కనీసం ఇలా చేయలేవా అంటే ఎక్కడండి ఖాళీ, మీకే తెలుసండి మా బాధలు అని చెప్తాం. అంటే సాకులు. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు పరిశుద్ధులుగా చేయడానికి, ఆయనకి ఇష్టలుగా చేయడానికి, ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి పరిపూర్ణంగా రావడానికి ఆయన నమ్ముతున్నాడు. ఆయన మనల్ని ఆ విధంగానే చేస్తున్నాడు. కానీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక అసలు వలయంలో చిక్కిపోయి, ఈ యొక్క జీవన వ్యాపారం అనేటువంటి ఆ బంధాలలో చిక్కిపోయి మనుషులు ఏమవుతున్నారంటే మనుషుల మీద మనుషులు సాకులు చెప్పుకొని దేవుని ఎదుట సాకులు చెప్తున్నారట. హల్లెలూయా. మనుషులు సాకులు చెప్పడం ఎలాంటివంటే మనుషుల దగ్గర మనుషులు సాకులు చెప్తే నమ్ముతారు ఏమండి. కానీ దేవునికి సాకులు చెప్తారు. నాయనా కయ్యా మీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే ఏమంటాడంటే కయ్యా నా తమ్ముడికి నేనేమన్నా కావాలని నమ్ముకున్నావా ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడు. అసలు వీరికి ఏమైనా భయం ఉందా? తల్లి గర్భంలో పిండ గర్భం పడక ముందు నిన్ను ఎరిగిన దేవుడు, సృష్టి యావత్తును సృజించినటువంటి దేవుడు, ఆయన సమస్తం నిండి ఉన్న దేవుడు అడుగుతున్నాడు. ఈయన ఏం చేశాడో ఆయనకు తెలుసు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు దేవునికి సమాధానం? నా తమ్మునికి నేను ఏమైనా కావాలవాడినా అంటే ఆ కయ్య యొక్క బ్లడ్ మనిషిలో ఉంది మన దగ్గర. హల్లెలూయా. భయం లేకుండా దేవునికి సమాధానం చెప్తుంటాం కదండి. యోనా ఉన్నాడు, సర్వోన్నతమైన దేవుని యందు బహు భయభక్తులు గలవాడినే అంటాడు. ఆయన సన్నిధి నుండి పారిపోతాను అంటాడు. అసలు ఆయన సన్నిధి నుండి ఎవడైనా పారిపోగలడా? ఆకాశంకి ఎక్కిపోగలడా? భూమికి దిగిపోగలడా? పాతాలకు దిగిపోగలడా? అక్కడ కూడా ఆయన ఉన్నాడు కదా. కానీ ఇంత భక్తుడు, దేవుని యందు బహు భయభక్తులు కలిగినటువంటి భక్తుడు ఏమంటున్నాడట? యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను అంటాడు. అంటే మనిషి ఎదుగుదల ఏమవుతున్నాడంటే తను అనుకుంటున్నాడు నేను గొప్పగా మేధావిగా జ్ఞానవంతునిగా ఎదుగుతున్నాను, నేను అన్ని విధాలుగా సమాధానం చెప్పగలను, నాకు అన్నీ తెలిసేసు అనుకుంటుంటాడు. హల్లెలూయా. ఏదైతే విత్తుతారో అదే పంట కోస్తాం. ఒక లాయర్ గారు ఉన్నారట. ఆ లాయర్ గారు పాపం కేసులు రాక చాలా బాగా దిగులుగా ఉన్నాడట. ఒక ఆయనకి ₹1,00,000 అప్పు ఉందంట. హల్లెలూయా. ₹1,00,000 అప్పు ఉందంట. 25 లక్షలు డబ్బులు ఉన్నాయంట. ఎందుకు బతుకని చెప్పి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. 25 లక్షలు డబ్బులు ఉన్నాయంట. ఎందుకు బతుకని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే లాయర్ గారు వచ్చి చెప్పాడంట, నువ్వు నాకు నీకు ఆ కేసు నుండి విడుదల చేయడానికి చాలామంది అప్పులు ఉన్నాయి కాబట్టి
ఆ కేసులండి, ఆ బాధలండి, బంధకాలండి విడుదల చేస్తాను. నువ్వు నాకు ఏమి ఇస్తావంటే, ఏమి ఇవ్వడం అంటే 25 లక్షలు నీకు ఇస్తాను అన్నాడంట. హల్లెలూయా. 25 లక్షలు, ఆ ₹1,00,00,000 అప్పు తీర్చేసావు కాబట్టి 25 లక్షలు నీకేం చేస్తున్నావు అని అన్నాడంట. అంటే సరే అని చెప్పేసి రాయర్ గారు సంతోషంగా ఇంకేం చెప్పలేదు, డైరెక్ట్గా ఎంతమందికి అప్పులు ఇచ్చే వాళ్ళందరూ కేసు వేసుకోమని అన్నారట. వాళ్ళందరూ కేసు వేసుకున్నారట. అందరూ వాయిదాలకు వచ్చేసినప్పుడు మనోడికి నువ్వు జడ్జి గారు అడుగుతారు, 600 అయినా 106 అయినా ఏం చెప్పాలి, నువ్వు ఏం చెప్పాలి, బెబ్బే అని అన్నాడట. హల్లెలూయా. బెబ్బే 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 అంటే ఏమి నాకు తెలియదు, అడవడో నాకు తెలియదు అన్న అందరికి బెబ్బే అని చెప్పమన్నదట. అంతే. అందరికీ అలాగే చెప్పేసరికి రే నోరు వాయినోడికి అప్పించామని అబద్ధాలు ఆడుతులేట్రా, అలాంటి మోగోడుతో మీరు అబద్ధాలు ఆడుతులేట్రా అని చెప్పేసి జడ్జి గారు నాకు చీవట్లు పెట్టేసి మొత్తం మీద అందరినీ వారించి కేసు కొట్టేసేటట్ట. అలాంటి నోరు లేనోడిని, అలాంటి రోడ్డు కోసం మీరు ఇలాగ కేసులు ఆడతారేట్రా మీరు అని చెప్పేసి కేసు కొట్టేసేటట్ట జడ్జి గారు. హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా లాయర్ గారు వచ్చారట. ఎదురా నా ఫీజు ఎదురా అంతే పెద్ద అన్నాడు. హల్లెలూయా. లాయర్ గారు అంతే, తను ఏదైతే నేర్పించాడో అదే తను పొందుకుంటున్నాడు. ఏదైతే విత్తుతాడో అదే పంటను కాస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కయ్య ఏం చేశాడంటే, కయ్య సాకులు చెప్తూ దేవుని మీద ఏం చెప్తున్నాడంటే, నా తమ్మునికి నేనేమి కావాలన్నా అంటే ఏమంటాడు దేవుడు, భూమి మీద ముందుగా శపించబడినాడు ఎవడన్నా ఉన్నాడంటే కయ్య. ఎందుకంటే ఒకవేళ ఆదామాబులు తప్పు చేసినా కానీ ఆదామాబుల నిమిత్తం భూమి శపించబడింది, నేల శపించబడింది, కానీ వీరు శపించబడలేదు. ఏదో తోట నుంచి బయటికి నెట్టబడ్డారు కానీ వీరు శపించబడలేదు. కానీ శపించబడినాడు ఎవడంటే కయ్య. ఈ దేశ దిమ్మరిగా ఉంటామని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి అనుభవం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి భక్తుడిగా ఉండవలసినటువంటి కయ్య దేవుని యందు విశ్వాసం విడిచిపోయినప్పుడు, దేవుని యందు భయభక్తులు విడిచినప్పుడు, దేవుని యందు పరిశుద్ధత విడిచిపోయినప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థత విడిచిపోయినప్పుడు ఏమయ్యాడంటే భ్రష్టుడిగాను దేశ దిమ్మరిగాను పేరుగాంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. వినబడుతుందా? కాబట్టి మనం చెప్తున్నటువంటి ఏ సాక్ అయినా అది మనకే ప్రమాదం. యోనా చెప్పిన సాకు యోనాకే ప్రమాదం వచ్చింది. యోనా ఉండినటువంటి సముద్రం ఏమైపోయిందంట, అల్లకల్లోలం అయిపోయిందంట. సీట్లు వేస్తారంట. దేనివల్ల ఎవరి వల్ల ఈ ఉపద్రవం కలుగుతుందంటే యోనా మీదకి వచ్చిందంట. యోనా మీదకి వచ్చినటువంటి సీటి మరి మీరు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వస్తువులన్నీ సరుకులన్నీ పారేశారంట. హల్లెలూయా. వాటిలో ఉన్నటువంటి సరుకులన్నీ పారేశారు, తేలిక చేశారు. కానీ ఎన్ని సరుకులు తేలికైనా కానీ ఈ వాడలో ఉన్నటువంటి వాడు పడితే కానీ సముద్రం నిమ్మలించదట. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు. ఏమని? ఆవిడ కనుక పడేస్తే నువ్వు అప్పుడు నిమ్మలించు అని ఉంటాడు. అంతే కదా. ఎప్పుడైతే యోనా అంటాడు, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అంటాడు. అంటే ఇది సావడానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టపడలేదు. మనోడిని తీసుకుని వెళ్ళి భయంతో భక్తితో తీసుకుని వెళ్ళి సముద్రంలో పడగానే సముద్రం అంతా ప్రశాంతం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఒక దరిద్రగొట్టుడు, అంతే కదండి. మరి దేవుని యందు భయభక్తులు లేనివాడు దరిద్రగొట్టాడు, దరిద్రుడే, ఒక భక్తిహీనుడే. అలాంటి ఆ దరిద్రుడైనటువంటి వాడు నావలో ఉండడం బట్టి ఆ యొక్క వాడలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముప్పు వచ్చింది. హల్లెలూయా. దేవుని మాట వినకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తిని బట్టి ఆ వాడలో ప్రశాంతంగా ప్రయాణం చేయవలసినటువంటి వారికి ప్రాణభయం వచ్చింది. హల్లెలూయా. వారు అనుకోలేదు మనకు ప్రశాంతంగా వెళ్తాం, ఎన్నోసార్లు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ ఆడ ఎక్కడాన్ని బట్టి ప్రమాదం వచ్చింది. చాలా మందికి ప్రాణభయం వచ్చింది. చాలా విలువైనటువంటి ఖరీదైన వస్తువులన్నీ పారేశారు సముద్రంలో. ఎప్పుడైతే మనోడిని ఈయన తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేశారో, సముద్రంలో పడేగానే ఏమి చేశారట, శాపం వచ్చి మింగేసింది. ఈ సముద్రం ప్రశాంతంగా నిమ్మలించింది. హల్లెలూయా. ప్రశాంతంగా ఉంది సముద్రం అంతా, ఏమీ ఎరగనట్టుగా ఉంది. హల్లెలూయా.
నీవు నేను మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని ఎదుట మనం ఇలాగ సాకులు చెప్పుకొని ఏదో కారణాలు చెప్పుకొని దేవుని దగ్గర మనం కనుక ఇలా ఉంటుంటే దేవుడు మనల్ని బట్టి మన కుటుంబానికో లేదా సమాజానికో అది ఉన్నటువంటి ప్రదేశంలోనూ ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు తనకి ఇష్టమైనటువంటి కుమారుడు కుమార్తె పరిశుద్ధుడిగా ఉండడానికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితి నుండి పడిపోకుండా ఉండడానికి దేవుడు యోనాను కాపాడడానికి యోనా కొరకు సముద్రాన్ని అలకోలం చేశాడు. యోనా కొరకు సముద్రంలో ఒక చేపని ఏర్పరచాడు. యోనా 3 దినాలు కూడా వచ్చేసి ఏం చేస్తాడంటే చేప గడుపులో ఉంటాడు కదండి. చేప గడుపులో ఉండి ప్రశాంతంగా ఉంటాడు. ఆ 3వ దినాన్ని మొదలెట్టుంటాడు ప్రార్థన. ప్రభా నాకెందుకు ఈ బతుకు, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, అయ్యో ఈ అగాధంలో ఉండిపోయినే ఇదేంటి, ఈ చుట్టూ నా తల చుట్టూ చుట్టేసింది, ఈ కంపులో భరించలేకపోతున్నానే, ఉండలేనంత కంపు దుర్వాసనలో ఉన్నానే. కిసింగ్ హార్బర్కి ఎప్పుడైనా వెళ్ళారండి? అక్కడికి వెళ్తే కొంతమందికి వెంటనే ఖాళీ చేసేస్తారు, వామిటింగ్ అయిపోతుంది, భరించలేము, అంత స్మెల్ దుర్వాసన ఉంటుంది. అలాంటి ఆ సందర్భంలో కుళ్ళిపోయినటువంటి చేపలన్నీ తినేస్తుంది చేప. అవి వచ్చి ఎవరైనా తల మీదకి వచ్చి పడతాయి. హల్లెలూయా. వచ్చినప్పుడు వాసన ఎలా ఉంటుందంటే దుర్వాసన భరించలేంది. అప్పుడు ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు చేపకి, వెళ్ళి నినివే పట్టణ ఒడ్డున రేవును కక్కేసింది. హల్లెలూయా. నీవు నేను అలా చేయను ఇలా చేయను, దేవుడు ఆజ్ఞాపించినటువంటి పని చేయను అని అనుకుంటే యోనాను పిలక పట్టుకొని నినివే పట్టణ ఒడ్డుకు రేవు లాక్కున్నట్టున్నా నన్ను లాక్కుని వచ్చి దేవుని యొక్క పని చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మన ద్వారా ఏదైతే చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎందుకంటే తన బిడ్డల పట్ల తనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. చూద్దాం ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు ఇరవై 8వ వచనం చదువున్నాము. 1వ అధ్యాయం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి సంఘానికి రాస్తూ సంఘమును క్రీస్తు యొక్క స్వరూపంలోకి నడిపించడానికి, అయితే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయడానికి. ఇప్పుడు మనం పరిపూర్ణమా అంటే పరిపూర్ణంగా ఉన్నామండి అమ్మా. దేవునికి పరిపూర్ణంగా నేను ఈ క్షణం కన్ను మూస్తే నా దేవుడి ఎదుట నేను నిర్ధారితంగా ఉంటాను, పరిపూర్ణంగా సంపూర్ణంగా నేను లోబడి ఉన్నాను అని చెప్పగలిగినటువంటి అనుభవం ఉందా? హిజ్కియా అంటాడు, హిజ్కియా మరణం అయిపోతుంటే యెషయా వచ్చి అంటాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. అంటే నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. అంటే అప్పటికి సిద్ధపడ్డ అనుభవం. కానీ ఇది నన్ను సంఘం సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలంట, పరిపూర్ణంగా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఒకసారి ప్రభువు నమ్ముకున్నటువంటి వాడు రోజు రోజుకి లోతైన అనుభవంలోకి నడిపించబడాలి. అంటే ఒకలాంటి అనుభవం, ఎత్తైనటువంటి అనుభవంలోకి నడిపించబడాలి. కానీ ఈ దినాన ఏమవుతున్నాడంటే సలారిపోతున్నాడు. హల్లెలూయా. భక్తిలో సలారిపోతున్నాడు, ప్రార్థనలో సలారిపోతున్నాడు, విశ్వాసంలో సలారిపోతున్నాడు. ఒకప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు ఇంకొకలాగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయనే నాకు సమస్య అంటాడు, ఇప్పుడు వచ్చేసి నాకు ఇదే నాకు ఇదైపోయింది, ఇదే నాకు ఎక్కువైపోయింది అంటారు. అంటే కొన్నిసార్లు పిల్లలు అయినప్పుడు పిల్లలు కావాలి ఏడిసి ప్రార్థన చేస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో చూసుకోవడం నాకు చాలా ఇదైపోయింది, పిల్లలతో ఉండడం బట్టి నాకు ఖాళీ లేదు ప్రార్థనకు రావడానికి. పిల్లలు ఇచ్చిన దేవుడు మనం తిరిగి తీసేసుకుంటే ఎలా ఉంటుంది? అలా అంటే ఎలా ఉంటుంది?
చాలా బాధాకరం. కానీ మనుషులు ఎదుగుతున్న కొద్ది ఇంకను ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. కానీ ఈ మనుషులు ఏమవుతున్నారంటే రాను రాను నక్క ముదిరి వరడైనట్టుగా, అవునండి, తొండ ముదిరి వాసనలు అయినట్టుగా రంగులు మార్చేవారుగా మారిపోతున్నటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడతామో అప్పుడు ప్రభు వారిని చూసినట్టే మనం చూస్తాం. హల్లెలూయా. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు సంఘానికి, సమాజానికి లేదా బయట ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలంట, నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను. యేసు ప్రభు ఎలా ఉంటాడు అంటే అందులో నాలాగే ఉంటాడు అని చెప్పగలిగినటువంటి అనుభవం మన దగ్గర ఉండాలంట. హల్లెలూయా. మన దగ్గర ఏముంది, యేసు ప్రభు లాంటి ఆ గుణాలు మన దగ్గర కనబడాలి కదా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది, ఆత్మఫలం ఏమనగా దయాళత్వం, ఆశానిగ్రహం, మంచితనం. అంటే ఇవి ఎప్పుడైతే నీలో కనబడతాయో, ఎప్పుడైతే నీలో అవి కనబడతాయో అప్పుడు నువ్వు నీలో నుంచి ఏ గుణాలు వస్తున్నాయి చదువుతారా? గలతీ రాసిన పత్రిక చదువుతారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము లేదు. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా మారి ఉన్నావంటే ఇది ఉండాలి, ఆత్మఫలం ఉండాలి. ఆత్మఫలంలో 9 రకాలు ఉన్నాయి కదమ్మా, ఇది కలిగి ఉండాలి. ఇంకా యాకోబులో రాసినట్టుగా మునుపు చీకట్లో ఉంటుంది, ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు. ఆ గుణాతిశయాలు ఏంటి అంటే ఇవే, ఆ దేవుని ఉన్నటువంటి గుణాతిశయాలు ఇవే. ఒకప్పుడు చీకటి స్వభావము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చినటువంటి వెలుగు స్వభావం అంటే ఆత్మఫలము. ఇది ఈ స్థితి కనబడాలి. మాషారంటారు, పొట్ట చెబుతూ ఒక అక్షరం రాదంటాడు మనల్ని కదా. అంటే పొట్ట చెబుతూ కనబడదు ఏంటి, కానీ ఆత్మీయ స్థితిలో అలాంటి అనుభవం లేదు. అంటే తన యొక్క విద్య అనేది తన శరీరంలో ఎక్కడ లేదు అని చెప్తుంటారు. మరి మన హెడ్ మాస్టర్ సర్వోన్నతమైనటువంటి దేవుడు మనల్ని చూసినప్పుడు ఒక అక్షరమైన ఉందా అని అనేలాగా ఉండకూడదు. ఒక గుణమైన ఉందా, ఒక స్వరూపమైన ఉందా, నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఫలం, ఆత్మఫలం, ఆశించిన ఫలంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మనిషి ప్రేమించుటకు స్వార్థముల కారణం అంటే ఇవి. అంటే మనుషులు ఎప్పుడు స్వార్థపరులు. నీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, నా ఇంటికి వస్తే నీకేమి ఇవ్వాలి, ఇలాగా మంత్రాలు చేస్తుంటారు. నేను దేవుని మందిరానికి వస్తాను, నువ్వు నాకు అది చేసేయాలి, అది అంటే ఏదో నువ్వు అనుకున్నావు అది జరిగిపోవు. నేను దేవునితో ఏమంటున్నాను, బేరాలు ఆడుతున్నాను, సౌక బేరం. హల్లెలూయా. దేవునితో సౌకమచ్చు బేరం ఆడుతుంటారు. నేను అలా చేస్తాను, నువ్వు ఇలా చెయ్యి. కానీ నువ్వు చెప్పినట్టుగా ఆయన చేయడు, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ లేదా కొన్ని తీర్మానాలు చేసుకుంటూ, నీకు ఇలా చేస్తే, నువ్వు కనుక నా జీవితంలో ఇలా చేస్తే నీకు అలా చేస్తాను తీర్మానాలు చేసుకుంటాను. కానీ దేవుడు మన జీవితంలో చేయడం చాలా ప్రమాదం. అదే నెరవేర్చబడాలి. తండ్రి, నీ కొరకు నేను నిలబడాలనుకుంటున్నాను, నువ్వు నా కొరకు ఏదైనా చేయి ప్రభా, నేను ఆశించినట్టుగా చేయి ప్రభా అని చెప్పడం వేరు. కానీ కొంతమంది అలాంటి తీర్మానాలు కాదు. నీ గుడికి ఇదిగో నేను మొక్కుకున్నాను, ఇది మొక్కుతున్నట్లయితే గొర్రెపోతు ఇస్తాను, మేకపోతు ఇస్తాను, కోడి ఇస్తాను. దేవుడు ఈ కోడికిను, ఈ కొంగకిను, ఈ గొర్రెపోతుకిని, మేకపోతుకిని పడిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయనకి ఏది కూడా ఇది కొదువు లేదు. సమస్త సృష్టి ఆయన వస్తువులో ఉంది. నువ్వు ఇస్తే కానీ ఆయన తీసుకున్నటువంటి రేంజ్లో లేడు. ఆయన ఇస్తేనే మనం తీసుకునే రేంజ్లో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంగతి చెప్తున్నట్టుగా
ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని, సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట దేవుని ఎదుట నిలవబెట్టవాలని, దేవుని ఎదుట సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని ఆయన ఆశపడుతున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు నీకు నాకు ఒక బాధ్యత ఉంది. మనం జీవముల దేవునికి ఆలయమై ఉన్నామని ఎరగరా? హల్లెలూయా. ఎరుగుదరా? మనం జీవముల దేవునికి ఆలయమై ఉన్నామని ఎరుగురా? ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే ఆయనను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. ఇది ప్రతిష్ఠితమైనటువంటి ఆలయం. జీవముల దేవునికి ఆలయమై ఉన్నాం. ఈ ఆలయము దేవునికి ప్రతిష్ఠితమైంది. ఈ ఆలయమును ఏ విధమైనటువంటి అపవిత్రతతో నింపకూడదు. ఏ విధమైనటువంటి లోక పారంపర్యాచారాలతో, మూఢనమ్మకాలతో నింపకూడదు. ఈ ఆలయంలో ఈ జీవన సంబంధమైన వ్యాపారం ఏది చేయకూడదు. ప్రతిష్ఠితమైంది, సమర్పించబడింది, దేవుని కొరకు అతి విలువగా చేయబడింది. ఈ మందిరాన్ని మనం ప్రతిష్ఠితమైనటువంటి మందిరాన్ని కాపాడుకోవాలి. ఈ యొక్క మందిరము ఎటువంటి అపవిత్రత అనేది రాకూడదు. హల్లెలూయా. అపవిత్రత అనేది ఈ మందిరంలో కనబడకూడదు. కాబట్టి మనల్ని మనం ప్రతిరోజు వాక్యం అనే అద్దం ముందు చూసుకొని మనల్ని ఎలాగైతే సరి చేసుకుంటామో, వాక్యం అనే అద్దం ముందు మనం నిలబడి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఏ తెగులుందో, ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ అపవిత్రత ఉందో, దేవునికి విరోధకరమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ విడిచిపెట్టుకొని మనం ఏం చేయాలంట? క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మలుచుకోవాలి. అద్దం ముందు నిలబడితే నా ముఖం కోపంగా చూస్తే, ఇలాంటి కోపిస్తాడు, ఆ ముఖం చూడడానికి ఇష్టం లేదు నాకు అన్నట్టుగా ఉంటుంది మన కళ్ళే కోపంతో మనం చూస్తే. ఒకవేళ ముఖం అంతా బాగా ఉండి ఒకవేళ ఎక్కడైనా మనిషి అంటుకుంది అనుకోండి, ఒకవేళ ఇక్కడ ఏదైనా అంటుకుంది అనుకోండి, అదేం చెప్తుంది అంటే ఈ ముఖం మీద అది ఉంది ఇది ఉంది అని చెప్తుంది. ఒకవేళ నీ ముఖం చూసుకోవాలి అంటే మనకు కోపం వస్తుంది. ఆ ముఖంకి అర్థం ఉంటుంది, చక్కగా ఉంటుంది అంటాం. కానీ అర్థం చెప్తున్నప్పుడు మర్యాదగా వింటాం కదా. నీ ముఖం నిండా కాయలు ఉన్నాయి అని అన్నాం అనుకో, ఎవరైనా ఫీల్ అయిపోయి ఎంత అందంగా ఉందో నాకు తెలుసు అంటాం. కానీ అర్థం చెప్తుంది ముఖం నిండా కాయలే, ముడతలే, అన్ని ముడతలు వచ్చినాయి మొక్క అంతా అని అన్నది అనుకోండి, అర్థం మీద కసరుకుంటామా? మర్యాదగా వింటాం. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో దానికోసం చాలా రకాలైనటువంటి వాటిని వాడేస్తాం. అలాగే వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుంటుంది. నీలో ఉన్నటువంటి సొండు బుద్ధి పోలేదు, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం పోలేదు, హల్లెలూయా అని వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి, ఒప్పేసుకొని తీసేసుకోవాలి. డాక్టర్ గారు చెప్తాడు, నాయనా లోపల కడుపులోను గడ్డ ఉంది అంటే, బాబు పొట్టగా పుట్టింది గడ్డ, దాన్ని వదిలి అది అలాగే పెరిగినాయి అంటావా? ఏమంటారు? బాబు ఏ విధంగా నాయన నువ్వు కానీ దాన్ని తీసేయండి బాబు అంటారు. మందులు కరగదమ్మా, ఆపరేషన్ చేయగలమా? బాబు ఎంతైనా పర్లేదు, కట్ చేసి ఆ గడ్డ తొలగించండి, లేకపోతే అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది, లేకపోతే నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అది ఉండడం బట్టి నాకు జ్వరంతో, తలనొప్పులతో, వాంతులతో, విరేచనాలతో ఉంటుంది. కాబట్టి దాన్ని త్వరగా తీసేయండి బాబు అని మనిషి తనను తాను డాక్టర్కి అర్పించేసుకుంటాడు. చంపినా నువ్వే, బ్రతికించినా నువ్వే బాబు అని చెప్పేసి అప్పగించేసుకుంటాడు. అలాగా దేవుని వాక్యం మాట్లాడుతుంటారు మనతోటి. నేను ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి గుణం ఇది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఆ పైన ఉన్నాయండి, ఒకసారి చదువుదామా? గలాతీ రాసిన పత్రికలోనే ఇవి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి రోగము, హల్లెలూయా, దేవునికి దూరం చేసేటువంటి రోగం. ఇలాంటివి కనబడుతున్నప్పుడు, వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యలాగా దాచుకుందామంటే కుదిరేది కాదు. యోనాలాగా ఏదో
తప్పుడుగా మాట్లాడదాం అంటే అయ్యేది కాదు, ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. హల్లెలూయా. అంటే మనం అందరము నీతిమంతులు మనకు కాదు, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి సరెండర్ అయిపోతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని విశ్వాసం బట్టి నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటివి ఈ సాకులు చెప్పుకుంటూ పోతుంటాం, మనుషులు సాకులు చెప్పుకుంటూ పోతుంటాం. బైబిల్ గ్రంథంలో దేవునికి మహిమకరంగా బ్రతకడానికి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అధ్యాయాలను వదిలేస్తామంట. దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరమైనటువంటి అనుభవంలో బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలను వదిలేస్తారంట. కొన్నిసార్లు పడిపోయి పతనమైపోయినటువంటి వ్యక్తుల కొరకు తీసుకుంటారట. ఆడు అలా చేయలేదేంటి? అబ్రహాము అబద్ధం ఆడలేదా? అమ్మా, అబ్రహాము అబద్ధం ఆడాడని తెలుసా అమ్మా? ఆడాడు కదా, ఏమని చేయలేదన్నాడు కదా. అంటే అబద్ధం ఆడేదేంటి? ఆడితే తప్పేంటి? ఇలా అనేటువంటి ఈ స్టాప్ను తీసుకుంటారట, ఇలాంటి కారణాలు తీసుకుంటారట మనుషులు. మోషే ఏం చేశాడట? దేవుని మాట వినలేదు కదా. మోషే దేవుని మాట వినలేదు కదా ఏంటి అంటుంటారట. అలాగే ఒక్కొక్క కారణాన్ని దావీదు పాపం చేయలేదేంటి అంటుంటారట. హల్లెలూయా. ఎందుకు రాని వీళ్ళు చేసావంటే ఆడలో చేయలేదా, ఈడలో చేయలేదా, ఆడలో చేయలేదా, ఎప్పుడు కారణాలు బయట వెతుక్కుంటారట. అసలు నువ్వు ఎందుకు చేసావు చెప్పు అంటే, ఎవరు నీతిమంతులు ఉన్నారు చెప్పు అంటారు. హల్లెలూయా. నువ్వెందుకు ఇలా చేసావంటే, ఎవరు నీతిమంతులు ఉన్నారు నాకు ముందు చెప్పు అంటాడు. అలా అంటారు కదండి. ఒక ఆయన నాతో పరిచయం చేయడానికి వచ్చాడు ఈ ఏరియాకి. ఆయన అక్కడ విజయనగరంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, మాస్టర్ గారు నేను సేవ చేయాలనుకుంటున్నాను అని అంటే, నువ్వు టౌన్లో చేస్తావా పల్లెటూరులో చేస్తావా అంటే, అదే మాట అండి. యేసుప్రభు అన్ని సేవలను ఒకేలాగా ప్రేమించాడు కాబట్టి అడవులోనే అయితే ఏంటి, ఊళ్ళోనే అయితే ఎక్కడైనా చేస్తానండి అన్నాడు. సరే రాబాబు మా వైపు రా అన్నాను. అందుకని నాతో పాటు వస్తున్నాడు వెళ్తున్నాడు. అలాగా కొద్ది రోజులు పోయిన తర్వాత, బాబు సంఘాన్ని ఇలా కట్టుకోవాలి, ఇలా వెళ్ళాలి అని చెప్తూ కొన్ని మాటలు చెప్పి, నాకంటే పెద్దోడే ఆయనకి ఎప్పుడైతే ఒక ఊరు చూపించి ఈ ఊర్లో ప్రార్థన నడిపించాం, బాగానే ఉంటారు ఈ మనుషులు, చాలా మంచివాళ్ళు అని చెప్పి అప్పగించడం జరిగింది. ఆయన రాను రాను కాలక్రమేణా వచ్చేసరికి ఆయన దర్శనం ఏమైందంటే, దర్శనం మర్చిపోయి లోకంలో పడిపోయాడు. హల్లెలూయా. లోకంలో పడిపోయాడు. ఆ మాట ఆ నోట ఈ నోట చేరి నా చెవికి వచ్చింది. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను. ఆయన అప్పటికే సహజీవనం చేసినటువంటి అనుభవం ఉన్నారట. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నువ్వు మొదట వచ్చినప్పుడు ఏ దర్శనం కలిగి వచ్చావు? భార్యను వదిలేసావు, పిల్లలను వదిలేసావు, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు చేస్తాను, దేవుని కొరకే నేను జీవించి సంఘాలను కడతానని చెప్పేసిన దర్శనంతో వచ్చావు. ఇప్పుడు వచ్చేసి ఎవరో కనెక్ట్ అవ్వగానే నీవు నీ దర్శనాన్ని పక్కనెట్టేసి ఏం చేసావు? నీవు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు మునిగిపోయావు. వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం ఉంది అని అడిగితే, మేము సహజీవనం చేసామండి, మేము ఆవిడ నేను సహజీవనం చేస్తాం కాబట్టి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, కానీ ఆవిడ నన్ను ఇంకా మోసం చేస్తుందండి అంటాడు. ఒరే పనికిమలోడా, నువ్వు వచ్చింది సేవ చేస్తున్నావు, సేవ చేస్తానని చెప్పేసి వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చేసి ఇలాంటి సాగు పనులు ఏంట్రా, పనికిమాల పనులు ఏంట్రా అని అంటే గట్టిగా మాట్లాడితే, ఎవడండి నీతిమంతుడు? హల్లెలూయా. ఎవడండి నీతిమంతుడు అని మాట్లాడతా అంటే, పచ్చకాలంలో వచ్చిన వాడికి ఏంటట, లోకమంతా పచ్చగా ఉంటుందట. వీడు పాడైపోయాడని మిగతా వాళ్ళందరూ పాడైపోయినట్ట కాదు కదా. కానీ ఈడేం చెప్తాడంటే, నేరాన్ని అంగీకరించలేదు, తన తప్పుని అంగీకరించడం లేదు. ఎవడండి నీతిమంతుడు? హల్లెలూయా. ఎవడండి నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఈరోజు దీనన్నా కొంతమందిని అదే మాట దేవుడు కనుక, లేదా సంఘంలో సేవకుడు కనుక, లేదా మీ వ్యక్తులు కనుక, ఆత్మీయులు కనుక అడిగితే,
తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఎదుగుతుంటారు. నాకు అవ్వలేదండి, నాకు అదండి, నాకు అవ్వదండి, ఇదవ్వండి, అదండి అని. కానీ దేవుని కొరకు మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరాలు దేవుని కొరకు సజీవయాగంగా సమర్పించుకున్నటువంటి అనుభవానికి దినదినము రూపాంతరం చెందాలి. మనలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పరచబడాలి. పౌలు గారు అలాంటి ప్రయాసపడుతున్నాడు, ప్రసవేదన పడుతున్నాడు. పౌలు గారు దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపం సంఘానికి రావాలని. హల్లెలూయా. సంఘము ఏంటట? క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావాలి. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు. సంఘం ఏమై ఉందట? యేసు ప్రభువారికి అవయవాలు ఉన్నాయి. హల్లెలూయా. సంఘము శరీరమై ఉంది. ఈ సంఘము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుతున్నప్పుడు, క్రీస్తే మనకు శిరస్సు అయినప్పుడు, ఆయనతో మనం నింపబడి మనం కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క శిరస్సు కలిగినటువంటి సంఘానికి విలువ ఉంటుంది. హల్లెలూయా. అది జీవము గల సంఘము, పరిశుద్ధుల సంఘము, మహిమ గల సంఘము, జయించిన సంఘము. హల్లెలూయా. నీవు సంఘముగా ఉన్నటువంటి అనుభవం ఉంది. ఈ సంఘానికి నీ సంఘానికి ఎవరు నాయకుడై ఉండాలి? ఇప్పుడు ఆయన నాయకుడై ఉండాలి. ఆయన ఆధీనంలో ఉండాలి. మన బ్రెయిన్ ఏదైతే చెప్తుందో శరీరం అంతా అదే చెయ్యాలి. అలాగే క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపంలో మనం ఉన్నప్పుడు ఆయన ఆధీనంలో నడవాలి. కానీ అప్పుడప్పుడు అలా ఉంటున్నాం, ఎప్పుడు కూడా ఇంకొకలాగా ఉంటున్నాం. హల్లెలూయా. అప్పుడప్పుడు కాకుండా ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క స్వరూపంలోకి రూపాంతరపరచబడి ఆయన యొక్క పోలికగా భూమి మీద ఆయన యొక్క శక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుతారమ్మా. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. హల్లెలూయా. బాగా చదువుతున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. హల్లెలూయా. శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. మనలో శరీర కార్యాలు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. శరీరానికి రుణస్థులం కాదు, శరీరానికి బానిసలు కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఎదురు కానీ. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి జీవితం ఏంటట? మరణమైనది. సావవలసిన వారిగా ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. హల్లెలూయా. ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలంట? చంపాలి. హల్లెలూయా. ఆత్మచేత శరీర క్రియలని చంపాలి. హల్లెలూయా. ఎవరిని చంపాలి అంటే రెడీగా ఉంటాం కానీ ఎవరిని చంపాలి? ఇప్పుడు శరీర క్రియలు ఎందులో ఉన్నాయి? ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. హల్లెలూయా. ఎవరినో చంపడానికి కాదు, మనలో ఉన్నటువంటి శరీర క్రియని చంపినప్పుడు ఏంటట? చదవండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుదురు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని యొక్క పిల్లలై ఉంటారు. దేవుని యొక్క ఆత్మ నడిపింపులనే నడుస్తున్నామా? నడిస్తే అప్పుడప్పుడు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి, అప్పుడప్పుడు ఎదురు తిరిగే పరిస్థితి, అప్పుడప్పుడు సాకులు చెప్పే పరిస్థితి, అప్పుడప్పుడు లోపడలేనటువంటి పరిస్థితి ఎందుకుంది? అప్పుడప్పుడు శరీరం వెలుబడి చేస్తుంది, అప్పుడప్పుడు ఆత్మ సంబంధిగా జీవిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడేమో
మందిరంలోనూ ఉండినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అట్లా ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉంటామట. బయటికి వెళ్ళినప్పుడు శరీర సంబంధమైనటువంటి వారిగా ఉంటామా అమ్మా? ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వారిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు అదే స్టైల్ ఉండాలి. హల్లెలూయా. అదే ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం ఉండాలి. తొండ ముదిరిపోయిన తర్వాత వాసనలు అవుతుంది కదా, అదేమో పచ్చని ఆకులు ఉన్నప్పుడేమో తన శరీరాన్ని పచ్చగా గ్రీనెస్గా తయారు చేసుకుంటుంది. ఎండాకుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎండాకులు అవి తయారు చేసుకుంటుందట. ఒకవేళ ఎండు ఆకులు కూడా లేనప్పుడు ఆ మాను ఎలాగైతే నల్లగా ఉంటుందో ఆ నల్లని రంగులోనికి మార్చేసుకుంటుందట. హల్లెలూయా. సంఘము మనకి వద్దులేండి, సంఘం అంటే అందరికి వచ్చేస్తుంది. హల్లెలూయా కదండి. మనం భరించలేము, ఏదైనా మాట అంటే భరించలేము. మనకి ఆత్మాభిమానం గౌరవం ఎక్కువ, కానీ ఈ యొక్క దీనికి పౌరుషం ఎక్కువ, కానీ నడిపింపు ఆత్మీయ ఎదుగుదల నడిపింపు తక్కువ. ఏమంటారు, దీనికి బడ ఎక్కువ, శరీరానికి ఇక ఈగో ఎక్కువ, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి నడవడానికి తగ్గింపు అనేది వాడికి తక్కువ. ఎవరైనా ఏదైనా మాట అంటే బుస్సులు లేచిపోతుంటుంది లోపల కోపం. కానీ దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు విధేయత చూపరు. హల్లెలూయా. సంఘము ఏం చేయాలంట, క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలచబడి రూపాంతరం చెంది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ఆత్మస్వత శరీర కార్యాలను చంపాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే మొక్క అది బహుగా ఫలించదు. అది భూమిలో పడి చచ్చిన తర్వాతనే బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. 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 నీవు నేను మన శరీరాన్ని చంపితేనే ఆత్మీయంగా మనం ఫలించగలుగుతాం. శరీరం చంపేదంటే రాయెట్టుకుని బయలుదేరకండి, కత్తెట్టుకుని బయలుదేరకండి, ఇంకోటి పెట్టుకుని బయలుదేరకండి. శరీరాన్ని చంపేయాలంటే శరీర కార్యాలని చంపాలి. అప్పుడు ఈ శరీర కార్యాలు ఎప్పుడైతే చేస్తాయో నీలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయి. నీలో చదవండి కిందకి. దేవుని ఆత్మ చేత అమ్మా 13 వచనం చదువురా. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సాగవలసిన వారి ఎదురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎరయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్రను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే మనకు సాక్ష్యం ఇస్తున్నాడు మనం దేవుని పిల్లలమని. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా ఉండుటకు మనం పిలవబడ్డాము. ఆ క్యారెక్టర్ ఏం చేయాలంట అమ్మా, ఎంతున్నారా, ఆ స్థితిని కాపాడుకోవాలి. మంత్రి తన మంత్రి శాఖను కాపాడుకుంటాడు, పదవి. ఏమండి, రాజకీయ నాయకుడు తన పదవిని కాపాడుకుంటాడు. ఒకవేళ ఐఏఎస్ కలెక్టర్ ఐపీఎస్ కలెక్టర్ తన యొక్క డ్యూటీని అంటే దాన్ని బట్టి ఆ ఉద్యోగాన్ని కాపాడుకుంటాడు. ఏది నిషిద్ధమైందో ఏది మంచిదో తనను ఏ విధంగా నడిస్తే తన యొక్క పదవికి హుందతనం ఉంటుందో దాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు నీవు దేవుని యొక్క కుమారుడివి కుమార్తెవి. హల్లెలూయా. మనం దేవుని యొక్క పిల్లలమి. దేవుని పిల్లలు తప్పు చేయరు. హల్లెలూయా. దేవుని పిల్లలు తిరుగుబాటు చేయరు. హల్లెలూయా. దేవుని పిల్లలు అవిశ్వాసులుగా ఉండరు. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవునికి విరోధకరమైనటువంటి నియమాల్లో ఉండరు. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలైనటువంటి బిరుదు మన దగ్గర ఉంది. నేను చూసినప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడకూడదు. హల్లెలూయా. అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా.
దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం నిలబెట్టేవారిగా ఉండాలి. మన పిల్లలు తప్పు చేస్తే ఎవరిని ఫస్ట్ అంటారండి? మాస్టర్లు అంటారా, తల్లిదండ్రులు అంటారా? సౌజన్యం గారి కూతురు ఉందమ్మా, గొప్ప మొండిదయ్యమ్మా అంటారు. హల్లెలూయా. శ్యామ్ గారు, సౌజన్యం గారు కూతురు ఉంది కదా, గొప్ప మొండిది అంటారు. ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచిగా పాస్ అయింది అనుకోండి, మా శ్యామ్ గారు, మా సౌజన్యం వాళ్ళ కూతురు బా గుణవంతురాలు బాబు, బంగారం బాబు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది బాబు అంటారు కదమ్మా. ఒకవేళ తప్పు చేస్తే అలా ఉన్నారు కదా అంటారు. ఒకవేళ మంచి చేస్తే మామూలు ఉన్నారు కదా. అదే దేవి నామం మహింపరచడానికి మనం ఉన్నాము. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాం. ఒకసారి చూద్దాం చివరిగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండు మీలో నుండి తీసివేసి మాంసపు గుండుని మీకు ఇచ్చేదను, నా కట్టడలను అనుసరించు వారిగాను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. అవును, దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఇచ్చినా కానీ మనకిచ్చినా కానీ ఒకటే మాట, నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తున్నాను అన్నాడు. రాతి గుండెని తీసేసి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మనకి ఇస్తానన్నాడు. నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించి వారిగా, నా విధులను గైకొన్న వారిగా మిమ్మల్ని చేస్తానన్నాడు. హల్లెలూయా. భూమి మీద ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండడానికి, పరిశుద్ధులైనటువంటి యాజకులుగా, సొత్తైన ప్రజలుగా, దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది గనుల కంటే, లోకం పిలిచినటువంటి గనుల కంటే మనం పెంట మీద నుండినా కానీ లోకం దృష్టికి దేవుడు మనల్ని పెంట మీద ఉన్నటువంటి స్థితి నుండి ఘనమైనటువంటి స్థితిలోనికి నిలబెట్టి తన కుమారులను కుమార్తెలుగాను తన యొక్క పిల్లలుగా స్వాస్థ్యంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తన సొత్తైన ప్రజలుగా ఉండడానికి పిలిచాడు. మనకు చీకటిలో ఉంటుంది, ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన అని గుణాతిశయం ప్రచురించి నిమిత్తము రాజులైన యాజక సమూహమును సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఒక స్థితి నుండి ఒక అనుభవంలోనికి నడిపించారు. ఈ నడిపించబడినటువంటి మనం ఈ రోమపత్రిక చూసినప్పుడు మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉండడాన్ని బట్టి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు జీవించడాన్ని బట్టి దేవుని పిల్లలుగా చేయబడ్డాం. ఈ అనుభవాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎన్నాళ్ళు అంటే ఈ భూమి మీద కొద్ది రోజులు బ్రతుకుతాం. ఈ ఆత్మీయ పోరాటంలో మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా భద్రపరుచుకొని కాపాడుకొని దేవుడు మనకు అప్పగించిన దాన్ని చక్కగా కాపాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితం దేవుడు మన దగ్గర నుంచి గొప్ప ఫలాలను ఆశిస్తున్నాడు. నీవు నేను మనం ఫలిస్తే అనేకులకు మేలు, అనేకులకు ఆశీర్వాదం, అనేకులకు మాదిరికరంగా క్రీస్తు సంఘాన్ని భూమి మీద నిలిపి ఉన్నాడు. తనకు బదులుగా అంటే దేవునికి బదులుగా సంఘాన్ని భూమి మీద నిలబెట్టినాడు. సంఘం ఉందంటే దేవుడు ఉన్నాడని అర్థం. హల్లెలూయా. నీవు ఉండడాన్ని బట్టి ఈ స్థలాలకు, ఈ ప్రజలకు ఆశీర్వాదం, మేలు, క్షేమము. ఆయన ఉంటే ఎలా అయితే ఆశీర్వాదం ఉంటుందో నీవు నేను మనం ఉంటున్నప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి నీ ద్వారా నా ద్వారా ప్రజలు ఆశీర్వదింపబడాలి, ప్రజలు రక్షించబడాలి. అనేకుల మధ్యలో మనం నివాసం చేసినప్పుడు మన నివాసం వలన ప్రజలందరూ క్షేమకరమైనటువంటి అనుభవాన్ని పొందాలి. ఒక యేసోపు గారిని చూసినప్పుడు
నిజానికి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం ఉండడాన్ని బట్టి యేసోపు వెళ్ళినటువంటి పోతీఫరు ఇల్లు ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. పోతీఫరు ఇల్లు ఆశీర్వదింపబడింది. పోతీఫరు ఏమంటాడంటే, నా ఇంటి అంతటిని నీ స్వాధీనం ఉంచాలని చెప్పేసి ఆ బాధ్యత అప్పగించేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పొరపాటు జరిగినటువంటి తప్పుగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తప్పించుకున్నప్పుడు జైల్లో పడేస్తారు. చెయ్యిని తప్పుకి జైల్లో వేసేసారు. జైల్లో ఉంటాడు. ఆ జైలు అధికారి ఈయనలో ఏం చూస్తాడంటే, ఈయన యథార్థవంతుడు, ఈయనతో దేవుని యొక్క సన్నిధి ఉంది అని చెప్పేసి జైలు అధికారి చూసి జైలు అధికారి ఆ సరసాలకు తాళాలు ఈయనకే ఇస్తాడు. ఈయన నమ్మకంగా ఉండడాన్ని బట్టి మళ్ళీ అక్కడి నుండి ఫరో రాజు పిలుస్తాడు. ఫరో రాజు పిలిచిన తర్వాత ఫరో రాజుకి ఆ కలభావం ఎప్పుడైతే చెప్పాడో, కలభావం చెప్పినట్టునే ఏం చేశాడు, ఐగుప్తు రాజ్యంలో ఉండు, ప్రధానిగా ఉండు, సింహాసనం విషయంలో నేను మాత్రమే రాజుని, మిగతా విషయాలన్నీ కూడా ఐగుప్తు దేశం నీ వర్షంలో ఉంది అంటాడు. హల్లెలూయా. అంటే ఈ యేసోపు ఉండడం బట్టి ప్రపంచ దేశం అంతా కరువుతో కట్టకట్టలాడిపోతుంది. యేసోపు ఉండడం బట్టి ఆ ప్రదేశం కరువు నుండి తప్పించబడింది. హల్లెలూయా. ఒక ఆశీర్వదింపబడినటువంటి వాడు ఉండడాన్ని బట్టి ఆ ప్రదేశము తప్పించబడింది. ఆ యొక్క ఐగుప్తు దేశంలో విస్తారమైనటువంటి ధాన్యం ఉంది, విస్తారమైనటువంటి పంట ఉంది, మిగతా దేశాలు లేవు. అలాగనే యాకోబు చూసినప్పుడు యాకోబు ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉండడాన్ని బట్టి లాబాను ఇల్లు ఆశీర్వదింపబడింది. బాగా బైబిల్ గురించి చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. లాబాను సోది శకును చూసి కనుక్కుంటాడు, నేను ఇలాగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటి అంటే, నీ ఇంటికి వచ్చినటువంటి ఒకడు యెహోవా దయయందు వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి, ఆయన పేరు యాకోబు. హల్లెలూయా. యెహోవా సన్నిధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండడాన్ని బట్టి, ఆయన వచ్చి నీ ఇంట్లో నివాసం చేయడం బట్టి నీ ఇల్లు ఆశీర్వదింపబడింది. యాకోబు ఉండడాన్ని బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. నీవు నేను మనం ఉండడాన్ని బట్టి మన చుట్టుపక్కల ఆ ప్రదేశాలు ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ప్రార్థన పనులు ఉండడాన్ని బట్టి, సంఘములు ప్రార్థించే వారు ఉండడాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వెలిగింపబడాలి. పక్కన వీధిలో స్ట్రీట్ లైట్ వేసినప్పుడు నేనే వేస్తాను, కానీ నాకు మాత్రమే వెలిగవద్దు, అందరికీ వెలిగిస్తుంది. అలాగా నీవు నేను మనం ఉండడాన్ని బట్టి ఆ గ్రామానికి లేదా ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. అలాంటి ఆ అనుభవంలోనికి సంఘం వర్ధిల్లాలని, అటువంటి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రూపాంతరపరచబడాలని, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రూపాంతరపరచబడి దేవుని నామాన్ని మనం భూమి మీద గర్వపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనలో ఇంకనూ ఏదైనా దేవునికి ఆయాస్కరమైనటువంటి వాటిని లోపల పెట్టుకుని ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకుని దేవునికి మనం అప్పగించుకుందాం. దేవుడు ఆశించినట్టుగా గొప్ప ఫలాలను మనం పొందుకుంటూ అనేకులకు ఆ ఫలాలను ఇద్దాం. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అడుగుతున్నప్పుడు సాకులు చెప్పేటువంటి ఆదాములాగా, సాకులు చెప్పే కయ్యలాగా, సాకులు చెప్పే యోనాలాగా కాకుండా అబ్రహాము ఎలాగైతే విధేయపరుడుగా ఉన్నాడో, అబ్రహాము ఎలాగైతే లోబడ్డాడో, అబ్రహాము ఎలాగైతే తనను తాను సమర్పించుకున్నాడో, ద సేమ్ టైంలో ఇస్సాకు ఎలాగైతే విధేయత చెప్పి తనను తాను సజీవ్యాగంగా దేవుని కొరకు సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడో, ఈరోజు నీవు నేను మనం కూడా ఇలాంటి అనుభవంలో ఎదగడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డాము. ఆ అనుభవాన్ని మనం కాపాడుకునడానికి కొన్ని సందర్భాల్లో మనం చల్లారిపోయిన వారుగాను, జారిపోయిన వారుగాను, విశ్వాసంలో బలహీనులుగాను, పరిశుద్ధతలో చల్లారిపోయిన వారుగాను, ప్రార్థనా జీవితంలో చల్లారిపోయిన వారుగాను, దేవుని యందు భయభక్తులు విడిచిన వారుగాను ఉన్నటువంటి అనుభవంలోనికి పలుమార్లు జారిపోతున్నాం.
కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇలా ఉండడానికి దేవుడి చిత్తం కాదు. సంపూర్ణంగా యేసుక్రీస్తునందు సంపూర్ణ కావాలని పౌలు గారు చెప్తున్నాడు కొలొస్సీ సంఘానికి. సంపూర్ణులుగా ఉండడానికి ప్రభువా చెప్తున్నాడు. క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి మలచబడడానికి ఈరోజు నీకు నాకు ఉన్నటువంటి క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలచబడడానికి నీ దగ్గర నా దగ్గర లోటు ఉంది, నీ దగ్గర నా దగ్గర అవిధేయకరమైనటువంటి ఆలోచనలు క్రియలు ఉన్నాయి. వాటిని విడిచిపెడితే నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలచబడతావు. అన్ని జనులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దేవునికి మహిమకరంగా మార్చబడతావు. కనుక ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరుగా మనం 10 నిమిషాల పాటు ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితంలో కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఎదుట ఈ క్షణాన్ని నిలబడి ఉన్నాం. ఆ జీవితాల్లో పలుమార్లు ఎన్నో సాకులు చెప్పుకుంటున్నాం, ఎన్నో అంగీకరించలేకుండా మాట్లాడుతున్నాం. తప్పును మేము అంగీకరించలేదు, ఎదుటి వారి మీద నేరారోపణ చేస్తున్నాం. పలుమార్లు మమ్మల్ని మేము ఆయన హెచ్చించుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు నవ్వులు తెరిచి దేవుని దగ్గర సమాధాన పడతాం. ప్రభా, ఇంతవరకు జీవించిన జీవితం, ఆ జీవితంలో నేను ఇలాంటి అడుగులు వేస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడా ఆయన. ఇదిగో ఇక జీవించుచున్నది నేను కాదు, నీవు నాలో ఉండి జీవించాలి అని చెప్పి ప్రార్థించాలి. మహాపరిషుద్ధ శివగురుగా ప్రభు మీకు వందనాలు. ఇంతవరకు మాతో సూటిగాను దాటిగాను మాట్లాడారు. ఇతరులను చూసి నాయన, ఇతరులతో పోల్చుకొని నాయన మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా మీ తట్టు చూసి విశ్వాసంతో నిరీక్షణగా నీ వైపు చూసి తండ్రి నేను వెంబడిస్తూ భూమి మీద నీ ప్రతినిధులుగాను సాక్షులుగాను నీ యొక్క స్వరూపంలోకి మలచబడిన వారుగా రూపాంతరం చెంది అనేకుల మధ్యలో సంఘం మధ్యలో ఘనమైన పాత్రగా వాడబడ్డారు. మమ్మల్ని అందరినీ నిండాగా దీవించి మేల్చారు. కృపాస్తమని ఆశీర్వాదంతో నడిపించండి. కూడినటువంటి బిడ్డలందరినీ దీవించమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం ప్రభు తండ్రి.